వెనిజులా దేశంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 మరియు 7.5 తీవ్రతతో వచ్చిన కొద్ది సెకన్ల గ్యాప్‌లో వచ్చిన 2 భూకంపాల వల్ల దాదాపు 230 మంది వరకు చనిపోయారు. 300 మంది వరకు క్షతగాత్రులైనట్టు తెలుస్తుంది. శిథిలాల కింద దాదాపు 50,000 మంది ఉన్నారు. ఎందుకంటే స్థానిక కాలమానం ప్రకారం 24 తారీఖు నాడు సాయంత్రం 6 గంటల తర్వాత శాన్ ఫిలిప్పే వద్ద మొదటి భూకంపం సంభవించింది. అయితే మొదటి భూకంపం 7.2 తీవ్రత ఉంది రిక్టర్ స్కేల్ పైన. 39 సెకన్ల వ్యవధిలో రెండో భూకంప కేంద్రము ఫాల్ట్ లైన్ దగ్గర 7.5 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఈ రెండు భూకంపాలు రిక్టర్ స్కేల్పై 7.2, తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది. ఎందుకంటే వెనిజులాలో భూకంపం వచ్చిన రోజు స్థానికంగా జాతీయ సెలవు దినం కావడంతో ప్రజలు ఎక్కువ మొత్తంలో ఇంటి వద్దనే ఉన్నారు. షాపింగ్ మాల్స్ ఇంటి వద్దనే ఉండడంతో మృతుల సంఖ్య మరియు క్షతగాత్రుల సంఖ్య పెరగడానికి మరో కారణం అని తెలుస్తుంది. ఎందుకంటే భూకంప కేంద్రం లాగువేరా తీర సమీపానికి ఉండడంతో ఇక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతాన్ని డిజాస్టర్ సిటీగా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో బహుళంతస్తున్న భవనాలు ఉండడం వల్ల ఇక్కడ ప్రాణ నష్టం ఎక్కువ సంభవించింది. క్షతగాత్రులు ఎక్కువ ఉన్న కారణం. మరియు రాజధాని కారకస్లో కూడా భూకంప కేంద్రం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కూడా తీవ్రత ఎక్కువగానే ఉంది. క్షతగాత్రులు మరియు డిజాస్టర్ పీపుల్ ఎక్కువ ఉండడం జరిగింది. అయితే ఈ భూకంపం వల్ల దేశంలో అతిపెద్ద విమానాశ్రయం కూడా మూసివేయడం జరిగింది. విమానాలు రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. అలాగే విద్యుత్ వ్యవస్థ గ్రిడ్స్ కుప్పకూలడంతో విద్యుత్ వ్యవస్థ కూలిపోయింది. చాలా రాష్ట్రాల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. చీకట్లోనే క్షతగాత్రులకు సహాయాలు జరుగుతున్నాయి. అయితే మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం కూడా ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో 2 భారీ C-17 రవాణా విమానాలను పంపించడం జరిగింది. అందులో 30 టన్నుల వరకు మెడికల్ సామాగ్రి, ఇతర సామాగ్రి మరియు ఒక డాక్టర్ యూనిట్ ఇతర సహాయ సహకారాల కోసం పంపించడం జరిగింది. అమెరికా, ఖతార్, ఇతర దేశాలు కూడా మానవతా సాయంతో వెనిజులాకు సాయం చేస్తున్నాయి. అయితే ఎప్పుడు భూకంప కేంద్రాలకి నిలువుగానే ఉంటుంది. ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి వెనిజులాలో భారీ భూకంపాలు వస్తున్నాయి. 1990 తర్వాత అత్యంత భారీ భూకంపం ఈ రోజే రావడం జరిగింది. అయితే గతంలో అమెరికా వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్టు చేయడం జరిగింది. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అమెరికా కూడా చాలా వరకు ఆర్థిక సాయం చేసినట్టు తెలుస్తుంది.